నాకంటే ముందుగా అపోస్తులైన వారి యొద్దకు యెరూషలేమునకైనను నేను వెళ్ళను లేదు కానీ నేను అరేబియా దేశంలోనికి. మీరు అరేబియా దేశం అనుకుంటే దుబాయ్కి వెళ్ళి అట్లా చెప్పకండి. దీనికి ఒక అర్థం ఏం తెలుసా? ఎడారి ప్రాంతంలోనికి. ఇశ్రాయేల్ ప్రజలు దైవిక ఆలోచన తెలుసుకున్నట్లుగా ఐగుప్తును విడిచి కానాన్ దేశంలోనికి వెళుతున్నప్పుడు దేవుడు వారిని ఎడారి ప్రాంతంలో విల్డర్నెస్లోనే నడిపించారు. దట్ వాజ్ అ ట్రైనింగ్ పీరియడ్. ఇక మనం పరిశుద్ధ బైబిల్ మనం చూస్తే అర్థం అవుతుంది. విల్డర్నెస్, ఎడారిలోనే ట్రైనింగ్ పొందుటకు బాప్టిజం ఇచ్చి యోహాన్ వెళ్ళారు. 40 రాత్రి పగలు ఆమెను ఉపవాసం ఉండుటకు అదే ఎడారి ప్రాంతంలోనికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా వెళ్ళారు. విల్డర్నెస్, నో వన్ టు టేక్ కేర్, నో షెల్టర్, నో వన్ టు గైడ్ యూ, నో షాడో, నో షెల్టర్. నీడ ఉండదు, నీళ్ళు ఉండదు, తోడు ఉండదు. ఒంటరి అనుభవం. ఆ ఒంటరి అనుభవంలోనే ఆయన యొద్ద నుండి మనం నేర్చుకోవచ్చు. నాకు కలిగిన అనేక ఒంటరి అనుభవముల తర్వాత నేను ఒక స్టేట్మెంట్ చెప్పాను. దేవునితో ఒంటరిగా సమయం గడుపువానికి ఒంటరితనం అనేది ఉండనే ఉండదు. The one who spend time with God alone will never be left alone.